ఫేమస్ ఫిలాసఫర్ అరిస్టాటిల్ చెప్పాడు, మనిషి శక్తివంతమైన ఆలోచనలు చేసే ప్రాణి అని. ఈ ప్రకృతిలో ఏ ప్రాణి చేయలేనిది మనిషి మాత్రమే చేయగలిగింది, ఆలోచించగలగడం. ఇక ఊహ, విజన్ అవన్నీ తర్వాత. మొట్టమొదట ఆలోచించగలగడం, ఒక దిశలో ఆలోచించగలగడం, ఒక పద్ధతిలో ఆలోచించగలగడం, తన ఆలోచనకి రూపకల్పన చేయగలగడం, దాని రిజల్ట్ని దాన్ని ప్రాక్టికల్గా చూడగలగడం. కానీ మనిషి రెండు రకాలుగా ఆలోచిస్తాడు. 99.9% మనుషులందరూ కూడా వాళ్ళు చేసే ఆలోచనలన్నీ వాళ్ళకు ఫేవర్గా ఉండేట్టు చూసుకుంటారు. ఒక సెల్ఫ్ జస్టిఫికేషన్ ఉంటుంది. వాళ్ళకు వ్యక్తి ముఖ్యం, విషయం కాదు. చాలా తక్కువ మంది విషయం గురించి ఆలోచిస్తారు. అక్కడ వ్యక్తి ఇంపార్టెంట్ కాదు. అట్లాంటి వాళ్ళ ద్వారానే గ్రేటెస్ట్ ఇన్నోవేషన్స్ అన్నీ వచ్చాయి. ఇప్పుడు మనం చూస్తున్న టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ కానీ, ఒక ఇంటెలిజెన్స్ కానీ, ఇట్లాంటి వాళ్ళ నుంచే. ఇప్పుడున్న సమాజంలో చాలామంది ఆలోచిస్తున్నారు, కానీ వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారు, వాళ్ళ స్వార్థం గురించి ఆలోచిస్తున్నారు. కానీ అప్పుడప్పుడు మనకు కొందరు తారసపడతారు, వాళ్ళని పక్కకు పెట్టి విషయం గురించి ఆలోచిస్తారు. అట్లా ఇప్పుడున్న ఈ తెలుగు సమాజంలో తన గురించి కాకుండా అసలు జీవితం అంటే ఏంటి, మానవ సంబంధాలంటే ఏంటి, ఎలా అర్థం చేసుకోవాలనే విషయాల గురించి ఆలోచిస్తున్న వాళ్ళలో పూరి జగన్నాథ్ కూడా ఒకడు. వెరీ ఇంటెలిజెంట్ బీయింగ్. సినిమా రచయితగా, సినిమా దర్శకుడిగా అతను పరిచయమే, కానీ అతనిలో ఉన్న ఫిలాసఫికల్ కోషెంట్ రిమార్కబుల్. సో పూరి జగన్నాథ్ ఒక మాట అన్నాడు, అది పాడ్కాస్ట్లో నేను విన్నప్పుడు చాలా సెలబ్రేట్ చేసుకున్నాను. సత్యం ఉంది అందులో. అదేంటంటే, ఆడది లేకుండా మగవాడు బతకలేడు, మగవాడు లేకుండా ఆడది బతకలేదు, కానీ ఇద్దరు కలిసి ఒక క్షణం బతకలేరు అని. ఎంత ఖచ్చితంగా చెప్పాడు, ఎంత స్పష్టంగా చెప్పాడు. మనుషులు ఒకరితో ఒకరు ఉండక తప్పదు. ఈ ప్రపంచంలో ఉన్న కాన్ఫ్లిక్ట్స్ అన్నీ కూడా మనిషికి మరో మనిషితోనే. ఇంకా చెప్పాలంటే ఎవరెవరినైతే తన వాళ్ళు అనుకుంటున్నారో వాళ్ళతోనే మనిషికి సమస్య అంతా. వదిలిపోలేడు, కలిసి ఉండలేడు. నా ఘర్కా నా ఘాట్కా, రెండింటికి చెడ్డ రేవడిలా మారిపోయింది లైఫ్. దీనికి సొల్యూషన్ ఏంటా అని ఆలోచిస్తే, నేను మొట్టమొదట చెప్పుకున్నట్టు విషయాన్ని పక్కన పెట్టి తన ఫేవర్గా ఆలోచించడంతో ఎప్పటికీ ఇద్దరి మధ్యన, లేదా ఒక కుటుంబంలో ఉన్న, లేదా ఇద్దరు స్నేహితుల మధ్యన ఉన్న సమస్యకు సొల్యూషన్ దొరకదు. అసలు ఏం కావాలరా డాడీ నీకు? మానసికంగా తెలుసు, ప్రశాంతత కావాలి, హాయి కావాలి, సుఖం కావాలి, జ్ఞానోదయం కావాలి, ఆత్మజ్ఞానం కావాలి, బుద్ధుని అయిపోవాలి. కానీ చేసే పనులేమో దానికి అంత విపరీతంగా. ఈ మాట మళ్ళీ ఒకసారి, ఆడది లేకుండా మగవాడు బతకలేడు, మగవాడు లేకుండా ఆడది బతకలేదు, కానీ ఇద్దరు కలిసి ఒక క్షణం బతకలేరు. ఈ మాట వినగానే నవ్వు వస్తుంది, కానీ కాస్త ఆలోచిస్తే అందులో ఉన్న డెప్త్ కనిపిస్తుంది. సో లోతుగా చూస్తే లోపభూయిష్టమైన మానవ సంబంధాల్లో ఉన్న సంస్కృతి కనిపిస్తుంది. మనిషి ఎంత కాదనుకున్నావు, ఎవరో ఒకరితో కలిసి ఉండాలి. కలిసి ఉంటామంటే భుజాల మీద కూర్చుంటారని కాదు, అభిప్రాయాలు కుదరాలి. కలిసిన కాసేపు బాగానే ఉంటారు, ఆ తర్వాత టీ చేసుకుని తాగుతారు. అంతలో టీ ఇలా పెడతారా అని అంటారు, నేను ఇలాగే చేస్తానంటారు, నువ్వు చాలా ఈగోయిస్టిక్ అంటారు. అట్లా మాట మాట పెరిగి చివరికి ఐ హేట్ యూ, ఐ డోంట్ వాంట్ టు సీ యువర్ ఫేస్ అగైన్, నెవర్ అగైన్ అనే మాటలతో విడిపోతారు. మళ్ళీ ఇంకో మనిషిని కలుసుకుంటారు, మళ్ళీ అలాగే ప్రవర్తిస్తారు, మళ్ళీ గొడవ అవుతుంది, మళ్ళీ ఇంకో మనిషిని కలుసుకుంటారు. కానీ ఎప్పుడు ఆలోచించరు, అసలు ఒకరితో నాకు ఎందుకు గొడవ అవుతుంది, ఎందుకు మనస్పర్ధలు వస్తున్నాయి. ఎంత చక్కటి మాట, మనస్పర్ధ అంటే మనస్సు వల్ల ఏర్పడ్డ స్పర్ధ అని. అసలు మనసు అనేది లేకపోతే ఎంత బాగుంటుంది. సో మనిషి పక్క మనిషితో పొసగకుండా ఉండటానికి కారణాలు చాలా సింపుల్. ఒకటి అహంకారం, నేనే కరెక్ట్ అనుకోవడం. రెండవది ఎక్స్పెక్టేషన్స్.
ఎదుటి వ్యక్తి ఎప్పుడూ తనను అర్థం చేసుకోవాలి, తనకు అనుగుణంగా ఉండాలి. తన స్పందనకి ఎదుటి వ్యక్తి ప్రతిస్పందన అప్రాప్రియేట్గా ఉండాలనుకుంటాడు. మూడవది ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్. అంటే చెప్పాలనుకున్నది సూటిగా చెప్పలేకపోవడం, అందంగా చెప్పలేకపోవడం, ఎఫెక్టివ్గా చెప్పలేకపోవడం, కొహెరెంట్గా చెప్పలేకపోవడం, స్పష్టంగా ససింక్ట్గా క్లుప్తంగా చెప్పలేకపోవడం, సాగతీయడం, చెప్తూ మొహం చిట్లించడం, చేతులు అట్లా ఇట్లా ఊపడం, అరవటం, తిట్టడం, ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్. తర్వాత స్వార్థం. ఎవడెట్లా పోతే నా మాట నెగ్గాలనుకోవడం. తర్వాత కంపారిజన్, ఒకరి జీవితాలని మరొకరి జీవితాలతో పోల్చుకోవడం. ఈ అహంకారం, ఈ అంచనాలు, సంభాషణలో లోపం, స్వార్థం, ఈ తులన అంటే కంపారిజన్, ఇవే మానవ సంబంధాలను దెబ్బతీస్తున్నాయని మనిషి ఎప్పుడు ఆలోచించడు. జీవితం ప్రతిరోజు సరళతరం కావాలి. నేను ఎప్పుడు చెప్పే మాట, తొక్కగా సైకిల్ సులువు అవుతుంది, కొట్టగా ఈత సులువు అవుతుంది. మరి జీవించగా జీవితం సులభం అవ్వాలి కదా, అవట్లే, కాంప్లికేట్ అవుతుంది. దానికి కారణం ఏంటి? అహంకారం, నేనన్న భావన, నేనే నెగ్గాలి, ఎదుటి వ్యక్తి మీద పోరాడి గెలవాలి, ప్రతిదాన్ని క్వశ్చన్ చేయాలి, జడ్జ్ చేయాలి. ఏదో కిక్ వస్తుంది మనిషికి. ఓ కప్పు ఖాళీగా ఉండేదంట ఒక ఊర్లో. టీ లేకపోతే ఆ కప్పుకు విలువ లేదు, కప్పు లేకపోతే టీకి మనుగడ లేదు. కానీ ఆ రెండు వేడి ఎక్కువైతే కాలిపోతారు. సామరస్యం, సమతుల్యత కావాలి, అన్నీ ఉండాలి. మనకు చైనా సాంప్రదాయంలో కూడా ఇన్ అండ్ యాంగ్ అనే ఒక ఫిలసాఫికల్ డైమెన్షన్ ఉంది. అంటే ఈ ప్రకృతిలో ఉన్నదంతా విరోధాభాష్యాలమయమని. పగలుంటే రాత్రి ఉంది, జననం ఉంటే మరణం ఉంది, సుఖం ఉంటే దుఃఖం ఉంది. అట్లాగే జ్ఞానం ఉంది కాబట్టి అజ్ఞానం ఉంది. ఈ రెండు కలిస్తేనే నిజమైన జ్ఞానం. ఎవడు జ్ఞాని అంటే తనలో కొంత జ్ఞానం ఉంది, తనలో అంతులేని ఆకాశం లాంటి విశాలమైన, అంతు చిక్కని, అంధకారమయమైన అజ్ఞానము ఉంది. నాకున్న కొద్దిపాటి జ్ఞానం అనే దీపపు కాంతిలో నాకున్న అనంతమైన అజ్ఞానాన్ని దర్శిస్తున్నాను. ఇనండి యాంక్. సో ఆడ మొగ కలిపితే ఒకటి, లేదా ఒకరు లేకపోయినా పర్వాలేదు అనుకుంటే ఒకటి. కానీ ఒకరు కావాలనిపిస్తుంది, వచ్చిన తర్వాత మనసు వస్తుంది, మనసు రాగానే అభిప్రాయాలు వస్తాయి, పోలికలు వస్తాయి, అంచనాలు వస్తాయి, వంచనలు వస్తాయి. ఎప్పటికి అర్థం చేసుకుంటాడు మనిషి. మనుషులు ఒంటరిగా బతకలేరు, అలాగని కలిసి ఎలా బతకాలో నేర్చుకోరు. ఇద్దరి మధ్యన సంబంధం అంటే గెలవడం కాదు, అర్థం చేసుకోవడం. వాదనలో నువ్వు గెలవచ్చు, కానీ జీవితంలో ఒంటరిగా మిగిలిపోవచ్చు. సంబంధం నిలవాలంటే నువ్వు తగ్గాలి, నీ అహంకారాన్ని పూర్తిగా బొంద పెట్టాలి. ఎదుటి వ్యక్తి నీలో భాగం అని గుర్తించినంత వరకు మానవ సంబంధాలు మెరుగుపడే అవకాశమే లేదు. ఆలోచించండి. పూరి జగన్నాథ్ చెప్పిన మాటల ఉన్న సత్యం ఒకసారి మీ మీద అప్లై చేసుకొని చూసుకోండి. ఆడది లేకుండా మగవాడు బతకలేడు, మగవాడు లేకుండా ఆడది బతకలేదు. కానీ ఇద్దరు కలిసి ఒక క్షణం బతకలేరు. దానికి కారణం ఏంటి? మనసు దూరింది. మనసును పక్కకు జరపండి. మనసును ఒక టూల్గానే వాడుకోండి. కత్తిని కిచెన్లోనే ఉంచండి, బెడ్రూమ్లోకి తీసుకురావద్దు. మాటను అవసరమైనంతే వాడండి. ఒక వ్యక్తిని తులనాడడానికి, హేళన చేయడానికి, అవమానించడానికి మాట అక్కర్లేదు. అవన్నీ అవసరమే లేదు. ఆత్మజ్ఞానం, జ్ఞానోదయం ఇవన్నీ ఎందుకు సాధ్యం అవ్వడం లేదంటే మనసు ఉంది కాబట్టి, పోలికలు ఉన్నాయి కాబట్టి. ఇది ఏ రోజైతే గుర్తు చేసుకుంటాడో మనిషి, ఏ రోజైతే ఈ విషయాల పట్ల మేల్కొంటాడో ఆ రోజు ఒక కాంతి తప్పకుండా ప్రసరిస్తుంది. సో పూరి జగన్నాథ్ అనుకుంటే చాలా గొప్ప సినిమాలు తీయగలడు. తనకు తెలుసు, చేస్తాడు కూడా. ఒకసారి కలిశాను పూరి జగన్నాథ్ని ఎయిర్పోర్ట్లో. నోట్స్ ఆఫ్ మోషన్ బుక్ ఇచ్చాను. అంతకు కొద్ది రోజుల ముందే వాళ్ళ అబ్బాయి యాక్ట్ చేసిన సినిమా ఏదో వస్తే దాంట్లో నేను పర్ఫామ్ చేశాను.
అప్పుడు అక్కడికి ప్రకాష్ రాజ్ వీళ్ళంతా వచ్చారు. ఆ విషయాలు చెప్పాను అతనికి. అంటే వాళ్ళ అబ్బాయి ఫంక్షన్కి తను రాలేదు, వెరీ లిబరల్. సో మళ్ళీ కలుద్దాం అనుకున్నాం, కానీ ఆ తర్వాత నాకున్న పనుల రీత్యా కలవలేకపోయాను. కలిసినా పర్వాలేదు, కలవకపోయినా పర్వాలేదు. తన పని తాను చేసుకుంటున్నాడు, నా పని నేను చేసుకుంటున్నాను. అట్లాగే మీ పని మీరు చేసుకోండి, మళ్ళీ మాట్లాడుకుందాం. ఇక్కడి నుంచే మీ అందరిలో ఉన్న సామరస్యానికి శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నా. శ్రీ సరస్వతి.